అంటే బిగ్ బాస్ అనేది ఏంటంటే జీరో ఉన్నోళ్ళని హీరోని చేస్తారు, హీరో ఉన్నోళ్ళని జీరోని చేస్తారు. సో అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో జీరోగా వెళ్ళిన గౌతమ్ హీరోలా వచ్చాడని మేము అనుకుంటాను. బట్ హీరోలాగా వెళ్ళిన అమర్దీప్ కొంచెం డౌన్ అయ్యిందని మా పర్సనల్ కొంతమంది ఒపీనియన్. సో నీకు ఎలా అనిపించింది బయటకు వచ్చాక చూసి? నాకు యాక్చువల్లీ అమర్దీప్, నేను ఎక్కువ సీరియల్స్ అవి ఎక్కువ ఫాలో అవ్వను కాబట్టి నాకు అమర్దీప్ యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళు నాకు శివాజీ అన్న, సందీప్ మాస్టర్ వాళ్ళు కొన్ని అది కూడా సోషల్ మీడియాలో చూడండి. శివాజీ అన్నదేమో మూవీస్ కాబట్టి మూవీస్ చూసిన చిన్నప్పుడు కాబట్టి నాకు తెలుసు. కానీ మిగతా ఎవరు సీరియల్ యాక్టర్స్ వాళ్ళ గురించి ఎక్కువ నాకు తెలియదు నిజంగా, లైక్ జెన్యున్ గా చెప్పాలంటే. సో నేను దాని మీద కమెంట్ చేయలేను, అతనికి ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందని గ్రాఫ్ నాకు తెలియదు, అండ్ ఎక్కువ ఫాలో కూడా అవ్వలేదు. గ్రాఫ్ వరకు పక్కన పెట్టితే హౌస్లో తన బిహేవియర్. సో సాటర్డే సండే వచ్చేసరికి నాగార్జున సార్ ముందు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. సో గేమ్స్ టాస్క్ అవ్వచ్చు, మీరు కూడా చెప్పారు ఒక విషయంలో, ఫౌల్ గేమ్ ఆడావు, నా ముందే ఆడావు, సో ఇలా తలగొక్కును అనేసి. అంటే ఇలాంటివన్నీ ఫౌల్ గేమ్ అని తెలిసి ఒప్పేసుకుంటానని అంటారు, బట్ అది అనేది గేమ్లో తప్పే కదా. సో మీకు ఎలా అనిపించింది అతను గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చు, గేమ్ ప్లానింగ్ అవ్వచ్చు? అంటే అదే ఇప్పుడు ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళు ఆడే గేమ్ని బట్టి, వాళ్ళ పర్సనాలిటీని బట్టే ఆడియన్స్లో ఒకటి పోర్ట్రే అవుతుంది. సో అతను ఏదైనా మిస్టేక్ చేస్తుండంటే అది అతనికే మైనస్. సో దాంట్లో నేను పర్టికులర్గా నేను పాయింట్అవుట్ చేయాల్సింది అయితే ఏం లేదు. ఎందుకంటే నేను అనుకునేది అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ కామన్ ఆడియన్స్. అంటే మీరు కామన్ ఆడియన్స్ గా చెప్పండి, జనరల్ ఆడియన్స్ గా చెప్పండి అని అన్నా కూడా ఐఎమ్ నాట్ ఏ కామన్ ఆడియన్స్, ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో నేను ఒక పర్టికులర్ పర్సనాలిటీ మీద ఆల్రెడీ గేమ్ ఇంకా జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది కాబట్టి కమెంట్ చేయడం అన్నది చాలా రాంగ్. ఎందుకంటే పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. కానీ ఆడియన్స్కి ఏదైతే కనిపిస్తుందో దే విల్ గో విత్ దట్ ఓన్లీ. సో వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో పర్సనల్ ఫీలింగ్, సో వాళ్ళు ఎవరికైతే ఓట్ చేయాలనుకుంటుందో వాళ్ళకి చేయండి అని చెప్తాను నేను ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తాను. ఎందుకంటే ఇట్స్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్ ఆర్ ఎనీథింగ్. సింపుల్ లాజిక్ ఏంటంటే దీనికి నేను ఒక పర్టికులర్ పర్సన్ గురించి పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ కామెంట్ చేయకపోవడానికి. సో ఎందుకంటే నేను ఇన్ని వీక్స్ ఉన్నా అంటే నాకు ఒక పర్టికులర్ ఒక ఫ్యాన్ బేస్ లేకపోతే ఒక ఓటింగ్ బేస్, మనల్ని ఇష్టపడే ఒక బేస్ ఉంది. ఈవెన్ 13th వీక్ వచ్చేటప్పుడు ఐ వాజ్ నాట్ ద లీస్ట్ పర్సన్ టు బి. సో అంటే నాకు ఒక గుడ్ ఎనఫ్ ఓటింగ్ బేస్ ఉంది. సో నేను ఆ ఓటింగ్ బేస్ ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకోలేదు. సో వాళ్ళకి సెకండ్ ఫేవరెట్ ఎవరని అనిపిస్తే వాళ్ళు, ఎందుకంటే అందరు అన్ని చూస్తున్నారు, సో వాళ్ళ పర్సనల్ వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేయండి అని చెప్తాను అన్నమాట. సూపర్. ఇంకోటి ఏంటంటే పర్టికులర్ గా అక్కడ చెడ్డవాడు అంటూ లేడు. నేను క్లియర్ చెప్తున్నా, నో పర్సన్ ఈజ్ కంప్లీట్లీ నెగిటివ్ అండ్ నో పర్సన్ ఈజ్ కంప్లీట్లీ పాజిటివ్. ప్రతి మనిషిలో చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి. బయట 100% ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న లైక్ ఎంతమంది 700 కోట్ల 800 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరికి ఫ్లాస్ ఉంటాయి. కానీ మనం బయట ప్రపంచంలో బతుకుతున్నారు అందరూ, ఒక కెమెరా ముందుకు వచ్చి అది ప్రొజెక్ట్ అవ్వట్లేదు తప్ప. సో వీటిది తప్పు అని పాయింట్అవుట్ చేసే ఆ పర్టికులర్ పర్సన్ లో కూడా ఇప్పుడు నాకంటే అతనికంటే ఇంకో కంటెస్టెంట్ కంటే ఇంకెక్కువ మిస్టేక్స్ ఉండొచ్చు. సో వాళ్ళు అట్లా కమెంట్ చేసే ముందు వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోండి లైఫ్లో, మీరు ఉండండి అంతే. దీన్ని ఒక గేమ్లా చూడండి, ఒక పర్సనల్ లెవెల్ ఆఫ్ వెళ్ళి. ఎందుకంటే నేను కొన్ని చూస్తున్నాను కమెంట్స్ కానీ అదంతా కొంచెం మంది ఆడియన్స్ లేకపోతే అది వాళ్ళు పిఆర్ టీం వాళ్ళు చేస్తున్నారు నాకు తెలియదు. కానీ సో నేను ఒకటే చెప్పేది అందరికి, అట్లా నెగిటివిటీ నాకనే కాదు, ఇప్పుడు నా ఫ్యాన్స్ వేరే వాళ్ళకి నెగిటివ్ చేస్తున్నాం, అందరికి ఒకటి చెప్పేది ఏంటంటే మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. మీ లైఫ్ ని పాజిటివ్ చేసుకొని మీరు మీలో ఉన్న తప్పుల్ని గ్రహించి మీరు ఇంకా బెటర్ వే అవ్వండి. ఎదుటి వ్యక్తిని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో. సో ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్. మీకు నచ్చకపోతే జస్ట్ ఓటింగ్ లో తెలియజేయండి తప్ప వాళ్ళ ఫ్యామిలీస్ ని ఇన్వాల్వ్ చేస్తూ కానీ, సో వాళ్ళని పర్సనల్ లెవెల్లో బూతులు తిడుతూ కానీ, దట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్ టు ఎనీవన్, నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ టు అమర్, నాట్ ఓన్లీ టు శివన్న. ఐ టేక్ దట్ స్టాండ్ ఫర్ ఎవ్రీ కంటెస్టెంట్ దేర్. సో ఎవరికి అట్లా ఎవరు చేయకండి, నా ఫ్యాన్స్ చేయకండి, ఎదుటి వాళ్ళ ఫ్యాన్స్ చేయకండి, ఎవరు చేయకండి.